విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి వరద బాధితులకు మంత్రి పార్థసారథి ఆహారం, మంచినీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రతిరోజు ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం నింపుతున్నారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ మరియు ప్రభుత్వ సిబ్బందిని విజయవాడకు రప్పించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారని పేర్కొన్నారు. ఆహారం మరియు మంచినీటిని వివిధ ప్రాంతాల్లోని బాధితులకు బోట్లు మరియు హెలికాప్టర్ల ద్వారా అందజేస్తున్నారని తెలిపారు. వరద నీరు తగ్గేంత వరకు ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. నిన్న వచ్చిన వరద చరిత్రలో ఏనాడు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి రాల. 11,37,000 క్యూసెక్లు నాకు తెలిసినంత వరకు హైయెస్ట్ ఫ్లడ్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూసింది గత కొన్ని వందల సంవత్సరాల్లో. అయినా కూడా ప్రభుత్వం పరిస్థితులు ఎదుర్కొనడానికి అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉండి ప్రజలను ఇబ్బంది పడుకోకుండా చూడటానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తుంది. అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని, సామాగ్రిని అన్నీ సిద్ధం చేసి ప్రజలకి అసౌకర్యం కలగకోకుండా ముఖ్యమంత్రి గారు నేరుగా సమీక్ష చేస్తూ ప్రతి గంట, ప్రతి 2 గంటలకు సమీక్ష చేస్తూ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు 6 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా పార్టీ తరపు నుంచి కూడా మరి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వారు సహాయం చేయడం కోసం మరి ఫుడ్ ప్యాకెట్స్ కూడా కొన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేశారు. మరి ప్రభుత్వం అన్ని విధాలకు కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని డీవాటర్ చేయడానికి పంపులు అరేంజ్ చేయడం కానివ్వండి, ఎక్కడికైతే రీచ్ కాలేమో అక్కడికి బోట్ల ద్వారా ఫుడ్, వాటరు సరఫరా చేయడం కానివ్వండి, బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మరి హెలికాప్టర్ ద్వారా ఫుడ్ సప్లై చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో. మరి ఈరోజు ఫ్లడ్ తగ్గిపోయింది కాబట్టి ఇది 1 ఈరోజు రేపట్లో పూర్తి సమస్య పోతుందని చెప్పేసి మేము భావిస్తాను.